Structure of HTML. Every HTML document start with HTML tag అనమాట. ఈ HTML ట్యాగ్తోనే మనము కోడ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ HTML కోడ్ అనేది HTML ట్యాగ్తోనే స్టార్ట్ అవుతుంది. HTML ట్యాగ్ మనం రాసినప్పుడు ఇది HTML డాక్యుమెంట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ HTML డాక్యుమెంట్ తర్వాత ఏముంటుంది, హెడ్ సెక్షన్ ఉంటుంది. ఈ హెడ్ సెక్షన్లో మనం ఇచ్చే డేటా స్క్రీన్ పైన కనపడుతుంది అనమాట. ఈ హెడ్ సెక్షన్ ఏం చూపెడుతుందంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెటాడేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. ఇక్కడ హెడ్ సెక్షన్లో ఇచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా స్క్రీన్ మీద కనపడదు. మరి ఎందుకు యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంటే బ్రౌజర్కి సర్చ్ ఇంజిన్గా యూజ్ అవుతుంది అనమాట బ్రౌజ్ చేసేటప్పుడు. సో ఇది స్క్రీన్ మీద కనపడదు. హెడ్ సెక్షన్ కింద టైటిల్ ఉంటుంది, టైటిల్ ట్యాగ్ అనేది ఉంటుంది. టైటిల్ ట్యాగ్ ఆల్వేస్ బిలో ద హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ కింద టైటిల్ ట్యాగ్ ఉండాలి. ఈ టైటిల్ ట్యాగ్లో ఇచ్చిన పేరు అనేది మనం టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్గా తీసుకుంటాం అనమాట. సో టైటిల్ అంటే తెలుసు కదా, నేమ్. మనం ఇప్పుడు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది, నేమ్ వస్తుంది. మనం ఇచ్చిన నేమ్ అనేది ఇక్కడ టైటిల్ బార్లో ఇచ్చింది ఇక్కడ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ టైటిల్ అయిపోగానే హెడ్ సెక్షన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది బాడీ సెక్షన్. బాడీ సెక్షన్ ఏం చేస్తుంది, బాడీ సెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ వేర్ వీ కెన్ డూ ద మోస్ట్ ఆఫ్ ద వర్క్. మనం ఏదైనా కంటెంట్ ఇస్తే ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది అనమాట. బాడీ సెక్షన్లో వచ్చేది ఇక్కడ కనపడుతుంది. టైటిల్ బార్ ఏమో నేమ్ ఇక్కడ కనపడుతుంది. హెడ్లో ఏదైనా కంటెంట్ ఇస్తే అది ఎక్కడ స్క్రీన్ మీద కనపడదు అనమాట. అది సర్చ్ ఇంజిన్గా యూజ్ అవుతుంది. బాడీ అయిపోగానే HTML ట్యాగ్ని క్లోజ్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ కంటైన్స్ two main sections ఏంటి, హెడ్ అండ్ బాడీ. హెడ్ సెక్షన్ కంటైన్స్ ద metadata which means data about data. This means information in the head tag is not displayed on the page but the information is used by the browser by search engine. మనం ఇచ్చిన హెడ్ ట్యాగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది స్క్రీన్ మీద కనపడదు, బట్ బ్రౌజర్కి సర్చ్ ఇంజిన్గా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ హెడ్ సెక్షన్లోనే కంపల్సరీగా మనం ఏమి ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఎప్పుడు వస్తుంది, బిలో ద హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ కిందే మనకి టైటిల్ వస్తుంది అనమాట. హెడ్ సెక్షన్ ఆల్సో కంటైన్స్ ద టైటిల్ ట్యాగ్. ద టైటిల్ ట్యాగ్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఒక నేమ్ని డిఫైన్ చేయడానికి మనం టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్స్ షో ఇన్ ద బ్రౌజర్ టైటిల్ బార్. ఇక్కడ కనపడుతుంది మనకి, ఇది బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో కనపడుతుంది. నెక్స్ట్ బాడీ సెక్షన్. ద బాడీ సెక్షన్ ఈజ్ వేర్ వీ డూ ద మోస్ట్ ఆఫ్ ద వర్క్. మనం రాసే ఇంపార్టెంట్ కోడ్ అంతా బాడీ సెక్షన్లో ఉంటుంది. ఈ బాడీ సెక్షన్లో ఉన్న డేటా మనకు బ్రౌజర్ మీద మెయిన్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది అనమాట.